హరే కృష్ణ. భగవద్గీత యథాతథం అధ్యాయం 1. అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగంన సైనిక పరిశీలన. ఈరోజు ఈ అధ్యాయంలో 10వ శ్లోకం గురించి మనం చర్చిద్దాము. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమే తేషాం బలం భీమాభిరక్షితం. తెలుగు అనువాదము: మన సైన్య బలము అపరిమితము, మనము పితామహుడైన భీష్ముని చేత చక్కగా పరిరక్షించబడుచుంటిమి. కానీ భీముని చేత జాగరూకతతో రక్షించబడుచున్నట్టి పాండవ సైన్య బలము పరిమితముగా కలదు. గత శ్లోకంలో మనం చూసాము దుర్యోధన్ యొక్క మోటివేషన్ క్లాస్. అంటే అందరిని ఉత్సాహపరుస్తున్నాడు కౌరవుల్ని. అన్యేచ బహుశూర, ఎంతో మంది వీరులు శూరులు ఉన్నారు, వాళ్ళంతా కూడా అస్త్రశస్త్రాల్లో నిపుణులు, వాళ్ళంతా కూడా ఏ అస్త్రాన్నైనా యుద్ధంలో వాడగల నైపుణ్యాన్ని గలవారని గత శ్లోకంలో తెలుసుకున్నాం. మరి ఈ రోజు ఏమంటున్నాడు తన ద్రోణాచార్యుడైన గురువుతోని భీష్ముడు దుర్యోధనుడు? చూద్దాం. అపర్యాప్తం అంటే అపరిమితంగా సైన్య బలం ఉందన్నమాట. అపరిమితం అంటే అన్లిమిటెడ్. అది ఒక సముద్రంలా ఉంది సైన్యం అంతా. దాన్ని అంతా ఎవరు రక్షిస్తున్నాడు? భీష్మ పితామహుడు అని చెప్తున్నాడు ఇక్కడ. కానీ అని పెట్టాడు. చూద్దాం దాని గురించి. భీముని చేత జాగ్రత్తగా రక్షించబడుతున్నారనమాట. ఎవరు? పాండవుల యొక్క మితమైన తక్కువగా ఉన్న సైన్యాన్ని ఎవరు రక్షిస్తున్నాడు? భీముడు. చూడండి, దుర్యోధన్ యొక్క అభద్రతా భావం ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది అనమాట. 11 లక్షల అక్షోని సైన్యం అంటే పాండవుల కంటే ఎంతో పెద్ద సైన్యం మరియు గొప్పదైన సైన్యం. ఎందుకంటే అందులో ద్రోణాచార్యుడు ఉన్నాడు, భీష్మ పితామహుడు ఉన్నాడు, వీరంతా కూడా ఉన్నా కానీ అని ఇక్కడ పెట్టాడు అనమాట ఒకటి. ఎందుకంటే ఆయన లోపల అభద్రతా భావం, భయంతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకించి భీముని యొక్క పేరుని ఇక్కడ తలుచుకుంటున్నాడు అనమాట. భీముని గురించి ముందే తెలుసు ఇక్కడ దుర్యోధనుడికి. తాను చిన్నప్పటి నుంచి భీముడి మీద ఈర్ష్య, ద్వేషము చాలా ఉన్నాయి భీముడి పైన. ఎందుకంటే ఒకసారి భీముడిని విషం పెట్టి చంపినా కూడా ఆ విష ప్రభావంతో అతనికి ఏం కాలేదు భీముడికి. ఇంకా కొద్దిసేపటి తర్వాత భీముడు స్పృహ కోల్పోయిన తర్వాత అతన్ని నదిలో పడేస్తే అక్కడ నాగలోకంలో దేవతలంతా అతనికి శక్తినిచ్చే పాయసాన్ని ఇస్తే భీముడు దాన్ని స్వీకరించి 10,000 ఏనుగుల శక్తిని పొందాడు. అంటే మృత్యుని జయించి 10,000 ఏనుగుల శక్తిని పొందాడు. ఇదంతా కూడా దుర్యోధను గుర్తు చేసుకుంటున్నాడు అనమాట. ఇంకా ఏంటి గుర్తు చేసుకుంటున్నాడంటే ద్రౌపది వస్త్రాపరణలో ఆయన యొక్క ప్రతిజ్ఞ భయంకరంగా ఉంది. ఎంతో కోపంతో ప్రతిజ్ఞ చేస్తున్నాడు అనమాట. దుశ్శాసన, నీ యొక్క గుండెను చీల్చి ఆ రక్తాన్ని తాగుతాను నేను. మీ యొక్క కౌరవులు ఎవ్వరు కూడా జీవించరు, అందరూ కూడా నా చేతుల్లో చావు ఉంది అని శపథం తీసుకుంటాడు అనమాట. ప్రతిజ్ఞ చేస్తాడు. అదంతా గుర్తుకొస్తుంది దుర్యోధనుడికి. భయపడుతుంటాడు అక్కడ. చూడండి, భీష్ముడు ఎంత గొప్ప మహారథులలో కంటే గొప్పవాడు అనమాట. అతిరథుల కంటే గొప్పవాడు. 25,000 మంది అర్జునులు కలిస్తే ఎంతైతే శక్తి ఉంటుందో అంత శక్తి భీష్మ పితామహుడుకు. అయినా ఇక్కడ భీష్మ పితామహుడు ఉన్నా కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే యుద్ధానికంటే ముందు దుర్యోధనుడు భీష్మ దగ్గరికి వెళ్తాడు. భీష్మ పితామహ, వారు నీ బంధువులని, వారిపై కృప చూపించకు, 5 పాండవులని అంతమొందించు, వారిని చంపేయి అంటాడనమాట. కానీ భీష్మ పితామహుడు ఏమంటాడంటే, చూడు దుర్యోధన, నేను రోజు నీకు 10,000 మంది పాండవుల సైన్యాన్ని చంపి నీకు ఇస్తాను, కానీ నేను పాండవుల వైపు వెళ్ళను. ఇదంతా గుర్తుకొస్తుంది. అందుకే ఇక్కడ భీముడి గురించి ప్రత్యేకించి చెప్తున్నాడు. భీముడు ఏమన్నాడు? నేను అందరిని చంపేస్తాను, ఎవ్వరిని కూడా ఉంచాను, 100% అందరిని చంపేస్తాను, కానీ భీష్మ పితామహుడు ఆ 5 వదిలేస్తాను, మిగతా వాళ్ళని చంపేస్తాను. ఇక 5 గురించే ఇక్కడ భయపడుతున్న దుర్యోధనుడు. ఇంకా మీరు గమనించాల్సింది ఏంటంటే
గత శ్లోకాల్లో మనం అందరి గురించి దుర్యోధనుడు చెప్తున్నాడు. వీరుడున్నాడు, శూరుడున్నారు, వారున్నారు, వీరున్నారు. కానీ పాండవుల వైపు ఒక కృష్ణుని మాత్రం లెక్కలోకి తీసుకోవట్లేదు. మొదటి నుంచి మహాభారతంలో కూడా యుద్ధం అనివార్యమైనప్పుడు కృష్ణుడి దగ్గరికి సహాయం కోసం వెళ్ళినప్పుడు మూర్ఖుడైన దుర్యోధనుడు నారాయణ సేనని సహాయం కోసం కృష్ణుని అడుగుతాడు. కానీ అర్జునుడు కృష్ణుడే నాకు కావాలి. కానీ కృష్ణుడు ఏమంటాడు, నేను యుద్ధం చేయను, నీకు సలహాలు మాత్రమే ఇస్తాను. అయినా పర్వాలేదు కృష్ణ, నువ్వు నా వైపు ఉంటే నేను ఖచ్చితంగా యుద్ధంలో విజయాన్ని సాధిస్తాను. ఇదంతా కూడా దుర్యోధనుడు గుర్తు చేసుకుంటున్నాడు అన్నమాట. ఇంత మహా సైన్యం ఉన్నా, ఇంతమంది గొప్ప వీరులున్నా ఇక్కడ దుర్యోధనుడు భయపడుతూనే ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఈ శ్లోకంలో కూడా పాండవులదే విజయం మనం గుర్తించవచ్చు అన్నమాట. అయితే మనం కూడా జీవితంలో ఎన్నో సంపాదిస్తున్నాం. డబ్బులు, అంతస్తులు, బంగారం మరియు అభిమానులు, వీళ్ళంతా కూడా సంపాదిస్తున్నా కూడా మనకు ఈ జీవితంలో కృష్ణ భక్తి లేకపోతే అన్నీ సున్నాలే. బంగ్లా కట్టాం, సున్నా. బంగారం, డబ్బులు సంపాదించాం, సున్నా. ఎంతో మంది అభిమానులు సంపాదించాం, సున్నా. కానీ ఎప్పుడైతే ఆ సున్నా పక్కకి ఒకటి అంటే కృష్ణ భక్తిని ఎప్పుడైతే జోడిస్తామో ఈ సున్నా అన్నిటికి కూడా విలువ లభిస్తుంది. చూడండి, ఒకటి పక్కకు సున్నా పెడితే దాని విలువ పెరుగుతుంది, ఇంకో సున్నా పెడితే ఇంకా విలువ పెరుగుతుంది. అదేవిధంగా మన జీవితం విలువలతో కూడాలి, మన జీవితం పరిపూర్ణం కావాలంటే కృష్ణ భక్తిని మన జీవితంలో ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. ఆ భగవంతుడు చెప్పిన ధర్మాన్ని మనం పాటిస్తూ ఉండాలి, లేకపోతే మన జీవితం అంతా వృధానే. చూడండి, ఇక్కడ దుర్యోధనుడు అన్నీ ఉన్నాయి కానీ కృష్ణ పరమాత్మ లేడు అతని యొక్క జీవితంలో. భయపడుతున్నాడు, ఎందుకంటే దొంగలు చూడండి భయపడుతుంటారు, ఎందుకంటే వారు తప్పు చేశారు కాబట్టి. ఇక్కడ దుర్యోధనుడు కూడా భయపడుతున్నాడు, తప్పు చేశాడు కాబట్టి. ఇంత ఆస్తులు అంతస్తులు ఉన్నా కూడా మనం కూడా భయపడుతూనే ఉంటాం. జన్మ మృత్యు జడావ్యాధులు ఖచ్చితంగా ఉంటాయి. చూడండి, మనము ఆహారం లభించకపోతే ఆ ప్రాంతాన్ని వదిలి ఇంకో దగ్గరికి వెళ్ళేసి ఆహారాన్ని సేకరించగలుగుతాం. అక్కడ మనకు పరిస్థితులు బాగలేవు, ఆ ఇల్లు ఖాళీ చేయాలి, ఇంకో దగ్గరికి వెళ్ళేసి జీవించవచ్చు. నీళ్ళ ప్రాబ్లం ఉన్నా ఇంకో దగ్గరికి వెళ్ళేసి మనం ఆ నీటిని సేకరించవచ్చు. కానీ యూనివర్సల్ ప్రాబ్లం, ప్రపంచం మొత్తం ఉన్న ప్రాబ్లం ఏమిటంటే జన్మ, మృత్యువు, వ్యాధులు, ముసల్తనం. ఎవరైనా వీటిని జయించగలుగుతారా? ఎవరు కూడా లేదు. ఎన్నో డబ్బులు, ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి మృత్యు ఉంటుంది, జన్మ ఉంటుంది, వ్యాధులు ఉంటాయి, ముసల్తనం ఉంటుంది. వీటి నుంచి బయటపడిపోవాలంటే మనకు ఒకరు అవసరం, కృష్ణుడు. ఆ వైకుంఠ లోకానికి మనం వెళ్ళాలంటే ఎంట్రీ పాస్ ఎవరిస్తారంటే కృష్ణుడు మాత్రమే. సో మన జీవితంలో మనం కృష్ణ భక్తిని, కృష్ణుని యొక్క నామాన్ని స్మరించినప్పుడు మన జీవితం పరిపూర్ణమవుతుంది. లేకపోతే దుర్యోధన లాంటి అధోగతి లభిస్తుంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై.